రామరాజ్యం గురించి చెప్పాలంటే ముందుగా అసలు 2019కి కంటే ముందు మన స్టేట్లో ఏమేం లేవో మాట్లాడుకోవాలి. 2019 వరకు కూడా 3 సార్లు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అయినా కానీ స్టేట్స్‌లో పిల్లలకి స్కూల్స్ సరిగ్గా లేవు. స్కూల్స్‌లో టాయిలెట్స్ లేవు, బెంచెస్ లేవు, టెక్స్ట్ బుక్స్ ఒకరోజు మిస్ అయిపోతే ఇచ్చేవాళ్ళు కాదు. ప్రాపర్ ఫుడ్ లేదు. ఇవేమి కూడా లేవు. ఏమి కూడా లేవు. విలేజ్ క్లినిక్స్ లేవు, సచివాలయాలు లేవు. ఏదైనా పని కావాలంటే అందరి దగ్గరికి వెళ్ళి, అధికారుల దగ్గరికి వెళ్ళి, కౌన్సిలర్ల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, అయ్యా మాకు ఈ పని కావాలి, ఎంఆర్ఓల దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి, మాకు ఈ అప్లికేషన్ కావాలి, మాకు రేషన్ కార్డు కావాలి, మాకు ఇది కావాలి, అది కావాలని చెప్పేసి నుంచోవాల్సిన పరిస్థితి. వీటన్నిటినీ కూడా ఇవేమి లేవు. నెక్స్ట్ నేను చెప్పినట్టు కూడా మనకి మెడికల్ ఫీల్డ్ లో కూడా మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు. పోర్ట్లు తీసుకొచ్చాడు. పోర్ట్ల వల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే అది కొంచెం నాలెడ్జబుల్ పర్సన్స్ కి మాత్రమే అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు మీరు కొనే ప్రతి ఒక్క వస్తువు, షాంపూ ప్యాకెట్ల దగ్గర నుంచి కొబ్బరి నూనె వరకు ఏదైనా సరే అన్ని ఐటమ్స్, సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ రావాలి. మనకి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అన్నీ కూడా ఫ్లైట్స్ లో వచ్చేవి కదా. అన్నీ కూడా వాటికి షిప్పుల ద్వారా, పెద్ద పెద్ద కంటైనర్ల ద్వారా రావాలి. వాటికి సంబంధించి మనకి కోస్టల్ లైన్ ఉంది. మనకు ఒక వరం. కోస్టల్ లైన్ ఉంది అంటే, సముద్రం ఉందంటే మనకి మాత్రం డబ్బులు ఉన్నట్టే. ఎందుకంటే నువ్వు చేపలు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. వీటి వల్ల ఆ పెద్ద పెద్ద కంటైనర్స్ ద్వారా కోస్టల్ లైన్ ఉంది కాబట్టి నీ ఇష్టం, నువ్వు కట్టాల్సిన పోర్ట్లు కట్టుకొని అక్కడ పోర్ట్లకు సంబంధించి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ చేసుకుంటా ఉంటే స్టేట్ రెవెన్యూ ఎంత ట్యాక్స్ రెవెన్యూ వస్తుందో చూడండి. ఒక్క పోర్టు గట్ల చంద్రబాబు నాయుడు జీవితంలో ఒక్క పోర్టు కట్టకోకుండా మచిలీపట్నానికి ఆ కోర్టు వాయిదా, ఈ కోర్టు వాయిదా అని చెప్పేసి తిప్పి లాస్ట్ లో తూతూ మంత్రంగా కూడా పనులు చేయలేదు. ఆ మాత్రం కూడా పనులు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన 4 ఏళ్లలో దాదాపు 80% కంప్లీట్ అయిపోయింది మచిలీపట్నం పోర్టు. మిగిలిన అన్ని కూడా 40%, 60%, 70% కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. 4 కొత్త పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, పట్టిన చేపల్ని మీకు తండేల్ సినిమా గురించి చెప్పేటప్పుడు చెప్పాను. పట్టిన చేపలు ఇవన్నీ కూడా ఇదైపోతున్నాయి అని చెప్పేసి పట్టిన చేపలు ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళినప్పుడు అవి ఎండిపోతున్నాయి, అవి పాడైపోతున్నాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 10 ఫిషింగ్ హార్బర్లు కట్టడం జరిగింది. మనకున్న 970 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ లో ఎవ్రీ 50 కిలోమీటర్స్ కి ఒక పోర్టు, ఒక ఫిషింగ్ హార్బర్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు. ఇంకా చెప్పాలంటే పేదవాడికి కూడా ఎక్కడ కూడా రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ దగ్గర కూడా ఉంచకూడదు అని చెప్పేసి రేషన్ కి సంబంధించి రేషన్ ఇంటికి తీసుకొచ్చే వ్యాన్లు పశువుల గురించి ఆలోచించాడు. మనుషుల గురించి కాదు, పశువుల గురించి కూడా ఆలోచించి పశువులకి కూడా అంబులెన్స్లు పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. పశువుల గురించి ఎంత ఆలోచించబట్టి ఆయన అంతలా ఇది చేశాడన్నది నాకు అర్థం కావట్లేదు. వాటిని కూడా అంబులెన్స్ లో తీసుకెళ్లి వాటికి కూడా ఇది వెటర్నరీ డాక్టర్స్ ని రిక్రూట్ చేసుకోవడం. ఎందుకంటే పశు సంపద గురించి కూడా ఆలోచించాడు. ఇది ఇంకా స్టేట్ జిఎస్డిపి గ్రోత్ కానివ్వండి, జిఎస్టి కలెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఇదొక వండర్. ఇప్పుడు రామరాజ్యం గురించి మాట్లాడదాం. రామరాజ్యంలో ఎలా ఉండేది అంటే, నాకు తెలిసినంతలో నేను చెప్తున్నా, ఓకేనా, నాకు ఇది కాదు. రామరాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంపన్నులు. అప్పుడు 4 వర్ణాలు, ఓకేనా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఓకేనా. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఓకేనా. ఎవరికి వాళ్ళు వాళ్ళే. మీరు నలుగురికి బోధన చేస్తుంటే మీరు బ్రాహ్మణుల కిందే లెక్క. ఇప్పటికిలాగా కూడా అంబేద్కర్ గారు అంత పెద్ద రాజ్యాంగం రాసిన, అంత పెద్ద ఇదైనా, లేకపోతే ఒక జిల్లా కలెక్టర్, అబ్బా మీకు జిల్లా కలెక్టర్ ఆయన కొంచెం ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఒక తక్కువ కులానికి సంబంధించిన వారు ఎవరైనా కానివ్వండి, లేకపోతే మన దేశ ప్రధాని ద్రౌపది ముర్ము గాని తీసుకోండి, ఆవిడ క్యాస్ట్ ఏంటి, ఆవిడ దళితులు అని చెప్పేసి అన్న భావంతో చూస్తున్నారు. కానీ అప్పుడు అలా ఉండదు, ఓకేనా. అప్పుడు అలా ఉండదు. మీరు నేర్చుకోవాలనుకుంటే, ఎందుకంటే విశ్వామిత్రుడు అయ్యాడు. విశ్వామిత్రుడు క్షత్రియుడి నుంచి బ్రహ్మనిషి అయ్యాడు. అవ్వాల్సిన వాళ్ళు అవ్వచ్చు, ఓకేనా. అప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు అంబేద్కర్ మీరు నలుగురికి బోధన చేస్తుంటే ఇలా చూస్తూ చెప్పేవాళ్ళు అనమాట. ఎవరైతే శారీరక శ్రమ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే శూద్రస్ కింద వచ్చేవాళ్ళు. శారీరక శ్రమ. సపోజ్ నేను ఎక్కడికన్నా వెళ్ళి వేరే పని చేసుకుంటున్నా, నేను దానికి ఎందుకే వస్తున్నా. పుట్టుకతో వర్ణం కాదు, పుట్టుకతో కులం కాదు అక్కడ చెప్పేది, ఓకేనా. నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నువ్వు వయసుల కింద లెక్క వస్తావు, ఓకేనా. ఎవరైనా సరే ఇందులో ఉండాల్సిందే, ఈ కేటగిరీస్ లో ఉండాల్సిందే, ఓకేనా. నేను ఫైట్ చేస్తున్నా, నేను క్షత్రియుడిని,
ఓకేనా, నలుగురికి పెడుతూ తింటున్నా క్షత్రియుడిని. ఓకేనా, ఇట్లా మంచిగా ఉండే ఈ 4 వర్ణాలందరికీ కూడా ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకోకుండా, ఎవ్వరు కూడా అన్నానికి పరిగెత్తకోకుండా, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మంచిగా నేను అన్నా క్యాంటీన్ పెట్టాను, అన్నా క్యాంటీన్స్ పెట్టాను చెప్తే నాకు అర్థం కాక అడుగుతాను, వాడు ఎక్కడో పనికెళ్ళి ఉంటాడు, ఎక్కడికో ఇదికెళ్ళి ఉంటాడు, వాడు అన్నాని కోసం నీ దగ్గర నాకు రావాలా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు 14వ సంవత్సరంలో అన్నా క్యాంటీన్ పెట్టాడు. అంటే మీ 14 ఏళ్ల పరిపాలనలో ఏం జరిగిందా అంటే పేదవాడు కనీసం అన్నం వండుకోలేని స్థితి. ఈయన ఫస్ట్ 10 సంవత్సరాల్లో కూడా చేసింది ఏం లేదు అక్కడ. కనీసం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేవు. హైదరాబాద్ లో ఈయన స్టార్ట్ చేసి కంప్లీట్ చేసిన 9 సంవత్సరాల్లో ఈయన స్టార్ట్ చేసి కంప్లీట్ చేసిన ఏదైనా ఉంటే చెప్పండి. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు, మెడికల్ కాలేజ్లు కానివ్వండి, ఉస్మానియా హాస్పిటల్స్ కానివ్వండి, వేరే ఇవన్నీ కూడా కానివ్వండి, అన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారి దాని ముందు జరిగింది. మేజర్ డెవలప్మెంట్ అంతా అప్పుడు స్టార్ట్ అయింది. సో ఇది మనం చెప్పుకోవాల్సిన పద్ధతి. కానీ ఈయన ఏం చెప్తాడంటే నేను ఎక్కడో ఉన్నాను తింటాను. మనం ఏం చెప్తాం, క్వాలిటీ బియ్యం క్వాలిటీ రైస్ ఇచ్చేస్తే వాడికి కావాల్సింది వాడు వండుకొని తింటాడు. కేజీ స్టోర్ బియ్యానికి ఎంత ఖర్చు పెడుతున్నారు తెలుసా మీకు? 46 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 46 రూపాయలు ఖర్చు పెట్టి మంచి బియ్యం ఇవ్వలేకపోతున్నారు మన ప్రభుత్వం వాళ్ళు. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని క్వాలిటీ రైస్కి మార్చారు. ఓకేనా, క్వాలిటీ రైస్, సన్న బియ్యం ఇస్తామని క్వాలిటీ రైస్ ఇస్తామని చెప్పారు. అవి నేను హైదరాబాద్ తెచ్చుకున్న తిన్న రోజులు కూడా ఉన్నాయి. సో దీన్ని బట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, నెక్స్ట్ పథకాలు ప్రజలందరికీ కూడా 10,000, 18,000, 15,000 అవేమి దాంతో సంవత్సరం మొత్తం గడపలేవు కదా, మహా అయితే ఒక నెల గడుపుతావు. అవన్నీ కూడా నీకున్న వడ్డీలకి వాటికి కట్టుకోవడం సరిపోతుంది. రామరాజ్యంలో ఎక్కడ కూడా సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు లేరు. ఓకేనా, అకాలంలో ఎందుకంటే రాజు గొప్పవాడైతే ఏదైనా జరుగుద్ది. దీన్ని తప్పుగా ఇది చేయొద్దు. ఓకేనా, వర్షాలు పడాల్సిన టైంకి కరెక్ట్గా పడాయి. ఎందుకంటే రాజు మనసులో చెడు చేయాలన్న ఆలోచన లేదు, అందరూ బాగుండాలన్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఆ కాలంలో వర్షాలు పడటం రైతులకి, ధాన్యాలకి, వ్యాపారస్తులకి, వీళ్ళందరికీ కూడా చాలా బాగుండేది. సేమ్ కంపారిజన్ జగన్మోహన్ రెడ్డి టైంలో వద్దాం మనం. ఓకేనా, విలేజ్ క్లినిక్స్ జిఎస్డిపి గ్రోత్ కానివ్వండి, 4 లక్షల జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి 2021 to 23 ఐ థింక్. 4 లక్షల జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి. 20 లక్షల ట్యాక్స్ పేయర్స్ పెరిగారు. చూడండి స్టేట్కి ఎంత ఆదాయం. ఇది అందరి లైఫ్ స్టైల్స్ కూడా మారినాయి. ఓకేనా, ఎక్కడికన్నా వెళ్తే వాలంటీర్కి ఫోన్ చేసి వాలంటీర్ ద్వారా చెప్పడం జరిగింది. వాలంటీర్ చెప్తే వాడు చేసి చేయడం జరిగింది. ఓకేనా, ఎవరైనా చనిపోయారు వాడే నోట్ చేసుకొని వాడే తీసుకొచ్చి వాడే చేశాడు. కరోనా టైంలో కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఇంటింటికి వాలంటీర్లు పంపించి అవ్వాతాతలు కూడా ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఓకేనా, ఒక్క రాజు అందరి దగ్గరికి రాలేకపోవచ్చు, కానీ పరిపాలన పంపించవచ్చు, అధికారులను పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 2019 కంటే ముందు ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు ఇట్లా ప్రజల దగ్గరికి వచ్చింది లేదు. ఇప్పుడు ఏదో పిల్లల స్కూల్ దగ్గరికి వెళ్తున్నాడు, అవ్వాతాతల దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకంటే ఆ భయం పుట్టించింది జగన్మోహన్ రెడ్డి. ఇది గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు అనిపించిన కామెంట్స్ అని కూడా నాకైతే కింద కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ.